సిద్దిపేట జిల్లా కేంద్రంలోని 18వ వార్డులో ఇందిరమ్మ ఇంటింటి సర్వే నిర్వహించారు. సర్వేలో భాగంగా అందుకు మీ పేరున ఖాళీ స్థలం ఉన్నచో 5 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. ఖాళీ స్థలం ఉండి గృహ నిర్మాణం చేయాలనుకున్న వారు, ఇందిరమ్మ ఇల్లు కోసం ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకున్నవారు అట్టి సర్వేలో మీ వద్దకు వచ్చినప్పుడు మీ పేరు నమోదు చేయించుకొని లబ్ధి పొందగలరని 18వ వార్డు కౌన్సిలర్ అడ్లగట్ల కావేరి అంజి, అడ్లగట్ల శేఖర్ సీనియర్ నాయకులు అన్నారు. రైతు ఇందిరమ్మ ఇల్లు సర్వేలో భాగంగా ఎవరైతే ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకున్నారో అట్టి వారి పేర్లు దాదాపుగా 460 మంది పేర్లు రావడం జరిగింది. ఇందులో భాగంగా వార్డ్ ఆఫీసర్ ప్రసాద్ గారు వీటిని పర్యవేక్షిస్తున్నారు. వారు ప్రతి ఇంటింటికి వచ్చి ఎవరైతే సర్వేలో వాళ్ళు ఇండ్ల పథకం పెట్టుకున్నారో టిక్కు పెట్టుకున్న వాటికే, పెట్టుకున్న వాటికి రారు. దయచేసి ఎవరైతే ఇల్లు టిక్కు పెట్టుకున్నవారో ఆ టిక్కు పెట్టుకున్న వారి ఇంటికి వచ్చి వాళ్ళ ఇల్లు అర్హతను బట్టి ఇల్లు కట్టుకుంటారా లేదా అని తెలుసుకొని వారి యొక్క ఆధార్ కార్డు, వారి యొక్క డాక్యుమెంటు, అట్టి ఇంటి ఫోటో తీసుకొని ఆ సర్వే చేయడం జరుగుతుంది. దయచేసి వార్డు ప్రజలంతా ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇల్లు కట్టుకునే వారికి 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. కావున ఇట్టి అవకాశాన్ని వార్డు ప్రజలు సద్వినియోగం చేయాలని కోరుచున్నాము.